ఏపీ ఏర్పడ్డప్పటి నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా జగన్ లాంటి నిర్ణయాలను ఏ సీఎం కూడా తీసుకోలేదని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా అద్దంకిలో 2,25,00,000 వ్యయంతో నిర్మిస్తున్న అగ్నిమాపక కేంద్రానికి ఆయన భూమి పూజ చేశారు. దీంతో పాటు ఎన్ఎస్పీ కాలనీలో విద్యుత్ సబ్స్టేషన్ను భూమి పూజ నిర్వహించారు. అసమర్థుడు రాజ్యమేలితే నష్టపోయింది ఏపీ ప్రజలేనని జగన్పై మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 2న అమరావతిలో చేపట్టనున్న పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మంచి కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రి తీసుకున్నా అవి కొనసాగిస్తానే ఉంటారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి టైంలోనే కార్యక్రమాలు నిలిపేయడం వల్ల ఎవరికి నష్టం జరిగిందంటే మళ్ళీ మన రాష్ట్ర ప్రజలకే నష్టం జరిగింది. దానివల్ల మనకి డబ్బులు అయ్యింది, మనమే మన ట్యాక్స్ మనం కట్టుకోవాల్సిందే. ఇట్లాంటి జాతీయ పనులు చేయడం వల్ల నష్టం ప్రజల మీద పడింది. అందుకని ఇట్లాంటి అన్ని కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారు పిలుచుకొని మళ్ళీ మన రాష్ట్రంలో రాజధాని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మళ్ళీ పనులు పునఃప్రారంభిస్తా ఉన్నారు. దాదాపు రోడ్లు మొత్తం సొంగలు ఆగిపోయినాయి. మీరు చూసి ఉంటారు, పోయినసారి రోడ్లు ఆగిపోతే సిమెంట్, స్టీలు, ఇసుక అవి దోపిడీ చేసుకొని తీసుకెళ్ళారు రాజధాని రాష్ట్రంలో. అట్లా చేశారు, దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. దాదాపు చాలా పెద్ద ఎత్తున మళ్ళీ సెక్రటరీ కానీ మళ్ళీ అసెంబ్లీ కట్టుకోవాల్సిన అవసరం ఉంది, కోర్టుకు భవనాలు కట్టుకోవాల్సిన అవసరం ఉంది, రోడ్లన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉంటాయి. ఇవన్నీ వేసుకోవడంతో పాటు అన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కనుక చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ కూడా మన కాన్స్టిట్యున్సీ నుంచి కూడా నేనైతే గడిచిన వారం నుంచి మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నాను. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు రావడానికి. ఎందుకంటే మంచి కార్యక్రమం, మన రాష్ట్రానికి రాజధాని ఆగిపోయిన దాన్ని మళ్ళీ నిర్మించుకునే కార్యక్రమం కనుక మన వాళ్ళందరూ కూడా పాల్గొని రేపు మోడీ గారు వచ్చే మీటింగ్ ని జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి